బీట్రూట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ముందు బీట్రూట్ ముక్కల్ని కట్ చేసుకోవాలా, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎల్లిపాయలు, మనము డ్రై ఫ్రై చేసుకునే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను మీకు. వీటిలో ఏమేంటి అంటే పల్లీలు, నువ్వులు, మినపప్పు, పచ్చెనపప్పు, ఎండు కొబ్బరి, ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం లైట్గా. ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి మొత్తం తీసుకొని పౌడర్ చేసుకోవాలి, ఫైన్ పౌడర్. ఎండు కొబ్బరిని కొంచెం ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని వరకు సపరేట్గా పౌడర్ కొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది దించే ముందు మాత్రమే వేసుకోవాల్సి వస్తుంది, అందుకే సపరేట్గా పౌడర్ కొట్టుకొని పెట్టుకుందాం. ముందు అవి పౌడర్ కొట్టుకున్నాక కర్రీ స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా ఫైన్గా పౌడర్గా కలుపుకోవాలి. తర్వాత వేయించుకున్న కొబ్బరిని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలాగే 2 ఎల్లిపాయలు, 4 ఎల్లిపాయలు కూడా వేసి చక్కగా దీంట్లో ఒక స్పూను కారం, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఇంగు కూడా వేయాలి. తర్వాత ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సరిపడా. ఈ విధంగా చక్కగా మగ్గించుకోవాలి. అలాగే కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు మనం ఈ బీట్రూట్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. బాగా మగ్గాలి మంచిగా చక్కగా. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసుకొని కలుపుకొని కొద్దిసేపు మగ్గనియ్యాలి చక్కగా. మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. చక్కగా వేగుతుంది. చక్కగా ఇంకా వేగాలి. స్మెల్ మాత్రం భలేగా వస్తుంది. కొంచెంసేపు వేగిద్దాము. మగ్గిందేమో చూద్దాము. సూపర్గా మగ్గింది. దీన్ని ఒకసారి కలిపి మనం తయారు చేసుకున్న పొడిలో వేద్దాము. మనం తయారు చేసుకున్న పొడి ఉంది కదా, ఈ పొడి మొత్తము వేద్దాం. పర్వాలేదు, ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. చక్కగా ఈ పౌడర్ని మొత్తం నీట్గా కలుపుకొని
ఒక 1 మినిట్ కొంచెం మగ్గిద్దాం. మళ్ళీ ఇవి పొడులు వేసాక పెట్టాక మూత పైన కొంచెం వాటర్ పోసి మగ్గిస్తే ఏమవుతుందంటే అడుగంటకుండా ఆ వాటర్ కింద డ్రాప్స్ దిగి చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు దీన్ని తీసి చూద్దాము ఎలా ఉందో. చక్కగా మగ్గుతుంది. ఈ టైంలోనే మనం ఇందాక పట్టుకున్న ఎల్లిపాయ, తర్వాత కారము, జీలకర్ర వేసి పట్టాం కదా, ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉండి కొత్తిమీర వేసి బంద్ చేసుకోవడమే. సూపర్ హెల్దీ, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తినొచ్చు. నేను పైనుంచి కొంచెం నెయ్యి కూడా వేస్తా, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పైన నుంచి కొత్తిమీర వేసేసి లైట్గా కొంచెం నెయ్యి వేసామనుకో చాలా బాగుంటుంది. ఒకసారి లైట్ కలుపుకొని మూత పెట్టుకొని తిప్పేసుకోవడమే. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచాక హెల్దీ. వావ్, సూపర్ కదా. కర్రీ రెడీ. ఈ విధంగా చేసి పిల్లలకి కానీ పెద్దలకు కానీ రొటీస్ కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. సూపర్.